హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనూస్ వెబ్ విజార్డ్స్ హబ్. మీరు ఎప్పుడైనా వెబ్సైట్స్ ఎలా తయారవుతాయని ఆలోచించారా? అసలు వెబ్సైట్స్ ని ఎలా బిల్డ్ చేస్తారు? మనం ప్రతిరోజు ఫోన్లో, కంప్యూటర్లో చాలా వెబ్సైట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అవి ఎలా తయారవుతాయని చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మనం వెబ్సైట్స్ లో మెయిన్ గా యూజ్ చేసే 3 బిల్డింగ్ బ్లాక్స్ అండ్ టెక్నాలజీస్ కోసం తెలుసుకుందాం. ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయడానికి మనకి మెయిన్ గా 3 టెక్నాలజీస్ ఉన్నాయి. అవే HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. ఈ 3 కలిపితే మనం ఒక కంప్లీట్ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ HTML. HTML stands for Hypertext Markup Language. Here HTML is not a programming language. It's a markup language. అంటే HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అది మార్కప్ లాంగ్వేజ్. అండ్ నౌ వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజా అంటే ఏంటి? డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ. ఒక వెబ్ పేజ్ లో ఏ ఎలిమెంట్ ని ఎక్కడ ఉంచాలి అని డిఫైన్ చేయడానికే మనం ఈ మార్కప్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. అర్థం కాలేదా? డోంట్ వరీ. ఇన్ ఏ వెబ్ పేజ్ వీ హ్యావ్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్ అండ్ లింక్స్ అండ్ దిస్ మార్కప్ లాంగ్వేజ్ ఈస్ డిఫైన్ ది ప్లేసెస్. అంటే ఒక వెబ్ పేజ్ లో మనకి హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్ ఇలా అన్ని వాటిని ఏ ప్లేస్ లో ఎక్కడ ఏది ఉంచాలి అని అరేంజ్ చేయడానికి మనం ఈ మార్కప్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం ఈ వెబ్సైట్ ని ఒక హ్యూమన్ బాడీ అనుకుందాం. అయితే ఇప్పుడు HTML మనకి స్కెల్టన్ లాంటిది. అంటే ఇప్పుడు స్కెల్టన్ మన బాడీకి స్టాండింగ్ పొజిషన్ లో ఉంచి ఎలా అయితే స్ట్రక్చర్ ఇస్తుందో సేమ్ అలాగే HTML కూడా వెబ్సైట్స్ కి, వెబ్ పేజెస్ కి స్ట్రక్చర్ ఇస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ది టాపిక్ CSS. వాట్ ఈస్ CSS? CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. HTML స్ట్రక్చర్ ని మాత్రమే ఇస్తుంది, కానీ వెబ్ పేజెస్ అందంగా కనిపించాలంటే మనం CSS ని యూజ్ చేయాలి. CSS తో మనం ఏం చేస్తాం? CSS తో మనం కలర్స్, ఫాంట్స్, స్పేసింగ్, లేఅవుట్స్ ని మార్చచ్చు. అర్థం కాలేదా? అగైన్ మనం హ్యూమన్ బాడీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అంటే HTML స్కెల్టన్ అని చెప్పాను కదా, HTML స్కెల్టన్ అయితే CSS స్కిన్ అంటే స్టైలింగ్ కి. ఇప్పుడు హ్యూమన్ బాడీలో మనకి స్కెల్టన్ స్కిన్ ఉంది, మరి బ్రెయిన్ కూడా కావాలి కదా. నౌ వీఆర్ గోయింగ్ టు దట్ పాయింట్. హియర్ బ్రెయిన్ ఈస్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ వెబ్సైట్స్ కి ఫంక్షనాలిటీని ఇస్తుంది. అంటే బటన్ క్లిక్ చేయడం, యాడ్ టు కార్ట్, పాపప్ మెసేజెస్, యానిమేషన్ ఇలాంటి ఇంటరాక్టివ్ ఫంక్షనాలిటీస్ అన్నిటిని జావాస్క్రిప్ట్ చేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కామర్స్ వెబ్సైట్ లో యాడ్ టు కార్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ప్రొడక్ట్ యాడ్ టు కార్ట్ అని వస్తుంది. అంటే ప్రొడక్ట్ కార్ట్ లో యాడ్ అయింది అని అర్థం. ఈ ఫంక్షనాలిటీని జావాస్క్రిప్ట్ ద్వారానే జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే HTML అనేది ఒక హౌస్ స్ట్రక్చర్ అయితే CSS దానికి పెయింటింగ్ అండ్ డెకరేషన్, జావాస్క్రిప్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫంక్షనాలిటీ. ఒక హౌస్ బిల్డ్ అవ్వడానికి ఎలా అయితే హౌస్ స్ట్రక్చర్, పెయింటింగ్, డెకరేషన్, ఎలక్ట్రిసిటీ, ఫంక్షనాలిటీ కావాలో అలాగే ఒక వెబ్సైట్ అవ్వడానికి HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉండాలి. ఇది వెబ్ డెవలప్మెంట్ కి బేసిక్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం HTML బేసిక్స్ ని నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.